మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. నారాయణ గారు రాజంపేట నుంచి రాస్తూ ఉన్నారు. ఈ జన్మలో ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పూర్వకర్మ ఫలితాన్ని అనుభవించే తీరాలా? గత జన్మలో నేను కర్మ చేశాను, ఆ కర్మని ఈ జన్మలో అనుభవిస్తున్నాను. మళ్ళీ ఈ జన్మలో కర్మ చేస్తున్నాను, అది మళ్ళీ ఈ జన్మలో అనుభవించాలి. అంటే కర్మ నిశ్శేషం అయిపోయే అవకాశం ఎప్పుడు ఉంటుంది? అవకాశం లేదుగా. మన ఇంట్లో ఉన్న సరుకులన్నీ ఒక్కసారి అయిపోతాయి ఎప్పుడైనా? కావు కదా. ఓ సరుకు అయిపోతుంటే తెచ్చుకుంటూ ఉంటాం, ఎప్పుడూ ఉంటాయి. మరి అలా కర్మలు ఉంటాయి కదా. వీడికి మోక్షం పొందమని శాస్త్రం చెబుతోంది. మోక్షం ఎలా పొందుతాడు అసలు? కర్మ అనేటువంటి తాను అనుభవించాలా అక్కర్లేదా? అనుభవించకపోతే కర్మ పోదు అని చెబుతున్నాయి కదా వచనాలు. ఇవన్నీ కూడా సందేహాలే. ఒక వాస్తవం ఏమంటే, ఏ వ్యక్తి అయితే కోరికను పొందాడో ఆ కోరికను బట్టే కర్మ కదులుతుందండి, లేకపోతే కర్మ కదలదు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్త యొక్క ఆజ్ఞ చేతనే ఫలితం మనకు వస్తుంది, అంతే తప్ప కర్మ తన తాను ఫలితాన్ని ఇవ్వదు. అంటే మనకు చెడ్డ ఫలితం రావాలన్నా ముందు మనసులో చెడ్డ కోరిక కలుగుతోంది, కలిగాక అది వస్తుంది. లాగా బుద్ధి కర్మానుసారే అంటారు. బుద్ధి కర్మానుసారని నిజమే, కానీ ఆ కర్మ అనేటువంటి దాన్ని జయించడానికి వీడు ప్రయత్నం చేస్తే ఎలా తెలుస్తుంది? బుద్ధిలో చెడ్డ ఆలోచనలు రావచ్చు, మంచి ఆలోచనలు రావచ్చు. చెడ్డ ఆలోచన వచ్చిన వెంటనే ఆ చెడ్డ ఆలోచనను తొలగించుకోవడానికి వీడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నించకుండా దాన్ని అనుసరిస్తే కర్మ ఫలితాన్ని తాను పొందాలి. అలాగే మరి కర్మ చేసింది అనుభవించక తప్పదు కదా అంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకని? నేను అప్పు చేశాను, తీర్చలేదు, చెక్కు రాసిచ్చాను, బౌన్స్ అయింది, కోర్టుకు వెళ్ళాడు వాడు శిక్ష వేస్తున్నారు, విధించారు, బాగానే. అంటే చేయడం కర్మ, దానికి ఫలితం ఇది అనుకుంటే కర్మణాం హ్రాస. కర్మతో కర్మను జయించవచ్చు. ఎలా? వాడికి అప్పు తీర్చేస్తే అయిపోతుంది. నేను తీర్చలేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో తీస్తే సరిపోతుంది, తద్వారా కర్మను జయించవచ్చు. ఇది ఒక విధానం. అలాగే మనం కనుక పుణ్యబలాన్ని పెంచుకుంటూ పోతే మనం అనుభవించవలసినటువంటివి కూడా కళలో అనుభవించగలుగుతాం. కళలో చెయ్యిపోయింది అనుకోండి, లేచిన వెంటనే చెయ్యి ఉంది, ఆనందం కలుగుతుంది, దుఃఖం కలగదు. కాబట్టి మనకు ఇబ్బంది కలిగించేటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో అవి కళలో తీరిపోతాయి, లేదా కొన్ని భావనలో తీరిపోతాయి. ఎలా తీరినా అది అనుభవించినట్టే. అలాగా ఇప్పుడు హిప్నటైజ్ చేసి మంచినీళ్ళు ఇచ్చి కూల్ డ్రింక్ తాగమంటున్నాడు, వాడు కూల్ డ్రింక్ తాగిన అనుభూతిని పొందుతున్నాడు మాటతో. మిరపకాయ ఇచ్చి మిఠాయి తిను అంటున్నాడు, మిరపకాయ నవిలేస్తూ మిఠాయి తిన్న అనుభూతిని పొందుతున్నాడు మాటతో. అంటే ఒక మాటతో కానీ, ఒక భావనతో కానీ, ఒక కళ ద్వారా కానీ అనుభవించేయవచ్చు. ఎప్పుడు జరుగుతుంది అది అంటే మనం చేసినటువంటి పుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా అవన్నీ అనుభవించగలుగుతాం. అందుకని ఋషులు తపస్సు అధికంగా చేసినందువలన ఎన్నో జన్మల్లో అనుభవించవలసినటువంటి కర్మను అంతనీ కూడా కొద్ది క్షణాల్లో అనుభవించేస్తారు అని చెప్తారు. ఎందుకని? మీకు కళ వచ్చే సమయం క్షణాలే, కానీ దాంట్లో కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని జన్మలు కూడా గడిచిపోవచ్చు కళ్ళలోనే. కాబట్టి మనం పుణ్యబలాన్ని పెంచుకోవడం ద్వారా కర్మను జయించగలుగుతాం. కర్మణాం హ్రాస. మా మిత్రుడు ఒకతను ఉన్నాడు, చాలా ధనవంతుడు. అతని అలవాటు ఏమిటంటే చాలా కోపం ఎక్కువ అతనికి. అందుకని పని మనుషులు ఉంటారు కదా, పనివాళ్ళు, ఆ పనివాళ్ళు ఏ చిన్న పొరపాటు చేసినా టప కొడిచేవాడు. ఏ కాలో చేయో విరిగిపోతున్నంత గట్టిగా కుడిచేవాడు. కొంచెం ఆ కోపం ఉపశమించిన తర్వాత
ఓ 5,000 వాడి చేతిలో పెట్టేవాడు. ఇప్పుడు ఏమిటైంది? మొదటిది కర్మ, రెండవది కర్మ. దీంతో ఆ పని మనుషులు వీడిని వదిలిపెట్టి వెళ్ళేవారు కాదు. కొడితే కొట్టాడు డబ్బులు లాగా. కాబట్టి సత్కర్మతో దుష్కర్మను జయించవచ్చు, మంచి ఆలోచనతో చెడ్డ ఆలోచనను జయించవచ్చు, మంచివారితో సాహచర్యం వల్ల కూడా కొన్ని పాపాలు జయించవచ్చు, కొన్ని కోరికలను కూడా జయించవచ్చు. ఏ కోరికలైతే మోక్షానికి ఆటంకాన్ని కలుగుతాయో అవి సద్గురు కృపతో జయించవచ్చు. లహరి మహాశయుడికి మోక్షం కావాలి అనే కోరిక ఉంది, స్వర్గం కావాలనే కోరిక కూడా అంత క్రితం ఉంది. కాబట్టి ఆ కోరిక కూడా పూర్తయిపోవాలి. ఒకవేళ స్వర్గం ఈయనకి వెళ్ళాడు అనుకోండి, స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే స్వర్గంలో పుణ్యం అంతా ఖర్చు అయిపోయేదాకా అట్టే పెడతారు. అక్కడ ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ పడేస్తారు ఇక్కడ. అప్పుడు ఎలా ఉంటాడు? మామూలు మనిషిగా ఉంటాడు. అతనికి మళ్ళీ మోక్షం కావాలనే కాంక్ష పుట్టడానికి ఎంత పుణ్యం సంపాదించాలో, ఎంత టైం పడుతుందో తెలియదు, ఎన్ని యుగాలు పడుతుందో. ఈ స్థితిలో మహాబాబాజీ వారు ఆయన్ని అనుగ్రహించి రాత్రికి రాత్రి హిమాలయాల్లో తుప్పల్లో స్వర్గాన్ని సృష్టించారు. ఈయన స్వర్గాన్ని అనుభవించేశాడు కళ్ళు మూసుకుని. తెల్లారు లేచాడు, తుప్పల్లో ఉన్నాడు. అంటే స్వర్గం అనే కాంక్ష పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఆయనకి క్రియాయోగాన్ని దీక్ష ఇచ్చారు. దీని కూడా మనకి ఏమర్థమవుతోంది? సద్గురు కృపతో మనకి ఇంత క్రితం ఉండేటువంటి మంచి కోరికలు చెడ్డ కోరికలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి, తీరిపోతాయి, ఇబ్బంది కలగకుండా తీరిపోతాయి. ఎందుకని స్వర్గం రావడం కూడా ఇబ్బందే ఆయనకి, మోక్షం కోరుకున్నప్పుడు లాగా. అందుకని మనకి సత్కర్మ దుష్కర్మ కాదు ఇబ్బంది పెట్టేది, మంచి కోరిక చెడ్డ కోరిక. ఈ కోరిక అనేటువంటిదే వీడిని ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ఆ కోరిక అనేటువంటిది ఏ కోరిక వీడికి ఇబ్బందిని కలిగిస్తుందో ఆ కోరిక భగవద్ అనుగ్రహంతో లీలగా అయిపోతుంది భావన ద్వారా. అప్పుడు కర్మం చేయించడం సాధ్యం. గురుగారు, ప్రేక్షకులు రాసిన ప్రశ్నలన్నింటికీ కూడా చక్కగా ప్రామాణికంగా శాస్త్రయుక్తమైన సమాధానం తెలియజేసినందుకు ధన్యవాదాలు.